విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం పెంపొందించడమే సైన్స్ ఫెయిర్ లక్ష్యమని జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు గాజులపల్లి రామిరెడ్డి, దస్తగిరి అహ్మద్లు అన్నారు. సీతారామపురం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ప్రత్యేక బస్సులో నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సందర్శించేందుకు జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు గాజులపల్లి రామిరెడ్డి, దస్తగిరి అహ్మద్ ఆధ్వర్యంలో ఉచితంగా డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ బస్సులో నెల్లూరుకు తీసుకెళ్లారు. ఈ ప్రత్యేక బస్సును పాఠశాల ఉపాధ్యాయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం పెంపొందించడమే సైన్స్ ఫెయిర్ లక్ష్యమని తెలిపారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న సైన్స్ సెంటర్ను దర్శింపజేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం సీతారామపురం ఉన్నత పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఉచితంగా నెల్లూరుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూల్ నుంచి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి సైన్స్ పట్ల శాస్త్రీయ అవగాహన కల్పించడానికి ఈరోజు నెల్లూరు నుండి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ విజయ్ కుమార్ గారి జ్ఞాపకార్థము వారి ట్రస్ట్ ద్వారా బస్సును ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి హై స్కూల్ విద్యార్థులకి సైన్స్ ప్రధాన ఉద్దేశం ఈరోజు సీతారామపురం మండలంలోని జెడ్పీహెచ్ స్కూల్ ఎస్ఆర్పురం నుంచి 40 మంది విద్యార్థులని నెల్లూరు సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళి వారికి సైన్స్ పట్ల అవగాహన కల్పించి శాస్త్రీయ అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం. అయితే నెల్లూరు చుట్టు ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి సైన్స్ బలాలు, సైన్స్ పట్ల అవగాహన, శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి హై స్కూల్ విద్యార్థులకి ఈ సుదూర ప్రాంతమైనటువంటి నెల్లూరుకి చాలా దూరం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద పిల్లలు, పేద విద్యార్థులకి సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక కృషి. అది డాక్టర్ విజయ్ కుమార్ గారి కళ. వారి కళ నెరవేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అందుకని ఈ సీతారామపురం మండలంలో ఉండేటువంటి హై స్కూల్ విద్యార్థుల్ని నెల్లూరు చెముడుకుంటలోని సైన్స్ సెంటర్కి తీసుకెళ్లి శాస్త్రీయ అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ గారు బ్రతుకున్నటువంటి కాలంలో అక్షరాస్యత ఉద్యమము, సారా వ్యతిరేక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించి ఈ జిల్లాలో నడిపించినటువంటి ఘనత డాక్టర్ విజయ్ కుమార్కు ఉంది. ఆయన భావజాలాలకి అనుగుణంగా ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటి దాన్ని స్థాపించి ఈ జన విజ్ఞాన వేదిక ఆశయాల కోసము అది పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాలైనటువంటి ఈ మెట్ట ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులను నెల్లూరుకు తీసుకుని వెళ్ళి ఆ సైన్స్ సెంటర్ను, మ్యూజియంను దర్శింపజేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేసేటట్టుగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్న ఉదయగిరి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు 40 మంది అక్కడికి వెళ్ళి సైన్స్ సెంటర్ను, మ్యూజియంను దర్శించి వచ్చారు. ఈరోజు సీతారామపురంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు తీసుకుని పోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళకు కూడా తీసుకుని పోయి ఈ విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఉచితంగా డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక బస్సును ఏర్పాటు చేసి వాళ్లకు ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని చూపించుకొని మరలా తీసుకుని వచ్చి హై స్కూల్ దగ్గర సాయంకాలానికి వదిలివేయడం జరుగుతుందని చెప్తూ ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూలు హెడ్ మాస్టర్ గారు, ఈ ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత
నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.